హలో ఎవ్రీవన్, మా ఇంట్లో జాతరకి పిండి వంటలు చేశాను అని చెప్పాను కదా. మేము ఎలా చేసుకున్నామో ఈ ఫుల్ వీడియోలో మీకు చూపిస్తాను. మేము అట్లు మురుకులు చేసుకున్నాము. 2 కేజీల బెల్లానికి 2 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా బెల్లం కరిగిచ్చేదాకా మరగ పెట్టుకోండి. బెల్లం కరిగాక వడ పోసుకోండి. ఏదైనా చిన్న రాళ్ళు ఉన్నా కానీ పోతాయి. మళ్ళీ అదే బెల్లాన్ని డబర్లో పోసుకొని బాగా మరిగించుకోండి. పాకం పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది లేత పాకము. తీగ పాకం కానీ నేను చూపిస్తాను. తీగలు తీగలుగా వస్తాయి, అది తీగ పాకం అంటారు. అట్లుకి కొంచెం గట్టి పాకం పట్టుకోవాలి. గట్టి పాకం పట్టుకోలేదు, లేత పాకం పట్టుకున్నామంటే లేత పాకం అనేది అట్లు ఇరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్తారు. ఇప్పుడు నేను చూపించిన పాకం అయితే పర్ఫెక్ట్ పాకము. ఆ పాకం పట్టిన తర్వాత అది ఉంట చేసిన తర్వాత ఆ ఆంటీ వచ్చి టంగని ఇలా వేసారు. అది టంగని బాగా సౌండ్ వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్ పాకం. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిండిని కొంచెం కొంచెం వేసుకోవడమే. ఒకరు పట్టుకొని ఒకరు గెలుపుతూ ఉంటే కొంచెం కరెక్ట్గా వస్తుంది. సో మా అత్తమ్మ పట్టుకున్నారు. ఆ ఆంటీ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ గెలుక్కున్నారు బాగా. అట్లాగా కలుపుకుంటూ కొంచెం ఇప్పుడు కాగా కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాము. మేము 3 కేజీల బియ్య పిండి తీసుకున్నాము. 3 కేజీల బియ్య పిండికి 2 కేజీల బెల్లం పడింది మాకు. ఇలా అట్లు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అట్లు చేత్తోనే ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే. మేము 2 విధాలుగా చేసుకున్నాము. ఆయిల్తో చేసుకున్నాము, నేతితో కూడా చేసుకున్నాము. మా హస్బెండ్ సైడ్లో అయితే అట్లని చెప్తాము. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్లో అత్రిసాలని చెప్తాము. మీరేం చెప్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మేము ఆయిల్తో చేసుకుంటున్నాము. 2 లీటర్స్ ఆయిల్ తీసుకున్నాము ఇక్కడ. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అట్లుని చేత్తో అట్లు సైజులో ఒత్తుకొని ఆయిల్లో వేసేయడమే. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఆయిల్ ప్రెస్ చేసుకోవడమే. ఆ చెక్కది ఒకటి అమ్ముతారు, అది మేము బజార్లో తీసుకొని వచ్చాము. అది కానీ మీకు చూపిస్తాను మేము ఎలా ఆయిల్ ప్రెస్ చేసాము అని. ఇలా ఇయర్లీ వన్స్ తప్పకుండా చేసుకుంటాము పిండి వంటలు. మా గ్రామ దేవత పోలేరమ్మ. ఎవ్రీ ఇయర్ పోలేరమ్మ జాతర జరుగుతుంది వెంకటగిరిలో. పోలేరమ్మ జాతరకి మేము చేసిన పిండి వంటల్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటాము. ఇలా చెక్క అమ్ముతారు బజార్లో. మేము తెచ్చుకొని ఇలా ఆయిల్ని దాంట్లో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. ఆయిల్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా అట్లుని ఆరబెట్టుకోవాలి. అప్పుడే ఒక్కటికి ఒక్కదాని మీద అతుక్కోకుండా ఉంటుంది. అట్లు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మురుకుల్లోకి వెళ్దాము. మేము మురుకులు కానీ చేసుకున్నాము. మా ప్రాంతంలో అయితే మురుకులు అని చెప్తారు. మీ సైడ్లో ఏం చెప్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. మురుకుల పిండి కోసం 4 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు, 1 గ్లాసు పుట్నాల పప్పు మిషన్కి పట్టుకోవాలి. మిషన్ పట్టుకొని వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, వాము, కాగబెట్టిన ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ పోసేస్తే కొంచెం జారుగా వచ్చేస్తుంది పిండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని మురుకుల కాడల్లోకి పెట్టుకొని మురుకుల్లాగా ఒత్తుకోవడమే. ఇంకా ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం లోపల దాకా కాలాలి. అందుకని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. మేమైతే లైట్ బ్రౌన్ కలర్లోనే కాల్చుకున్నాము. కొందరు అయితే డార్క్ బ్రౌన్ కలర్లో కాల్చుకుంటారు, బాగా రెడ్ కలర్లో కూడా కాల్చుకుంటారు. మేము లైట్ కలర్లోనే కాల్చుకున్నాం. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా కూడా వచ్చాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తాయి. ఇవే మేము చేసిన పిండి వంటలండి, మురుకులు, అట్లు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.